నమస్తే. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు త్రిపుల్ విధానం పైన వైద్య కళాశాలలు ఏదైతే నడుస్తున్నాయో వాటిపైన ఒక కీలకమైన అంశాన్ని చెప్పిందనమాట. ఈ నిర్ణయంలో న్యాయస్థానం అసలు జోక్యం అనేది చేసుకోలేదని స్పష్టం చేస్తూ ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంలో వైద్య కళాశాలలు ఏవైతే నిర్మిస్తున్నారో అలా నిర్మిస్తే తప్పేంటి అని ధర్మాసనం ప్రశ్నించింది కూడా. అంటే ప్రభుత్వం పిలిచిన టెండర్లపై ఇవ్వడం అనేది చాలా కష్టం, ఇవ్వడానికి వీలు లేదు అన్నట్లు నిరాకరించింది. అంటే ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడం లేదు, ప్రభుత్వ భాగస్వామ్యం ఉండొచ్చు, మంచిదే ఇది అని చెప్పింది హైకోర్టు. త్రిపుల్ విధానంలో ఆసుపత్రుల నిర్మాణం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం ఏదైతుందో రాజ్యాంగం లేదా చట్టాన్ని ఉల్లంఘించే నిర్ణయాల్లో తప్ప న్యాయస్థానం జోక్యం చేసుకోలేదు. నిధుల కొరత కారణంగా ప్రభుత్వం త్రిపుల్ విధానాన్ని ఎంచుకుంది. అది ఎంచుకొని ఉండొచ్చు, అది తప్పేలా అవుతుంది? నిధులు ఉన్నప్పుడే కట్టాలంటే ఎన్నేళ్ళు పడుతుంది అసలు? ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకు రావడం సమంజసమే. ఇలాంటి అంశాల్లో నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి, లేకపోతే ప్రభుత్వ వైద్య కళాశాలలు ఎప్పటికీ అభివృద్ధి చెందవు అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అలాగే జస్టిస్ సీమలపాటి రవి వ్యాఖ్యానించారన్నమాట. పిల్ వివరాలు చూసినట్లయితే ప్రభుత్వ జీవోపై గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన సామాజిక కార్యకర్త డాక్టర్ కుర్రా వసుంధర ఎవరైతే ఉన్నారో ఆమె పిల్ దాఖలు చేశారు. ఆమె తరపున సీనియర్ న్యాయవాది శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ ప్రజా ప్రయోజనాలను పనంగా పెట్టి వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. 33 ఏళ్ల పాటు ప్రైవేటు సంస్థలకు కళాశాలను వాటి నిర్వహణ బాధ్యతలు కూడా అప్పచెప్తున్నారు. ఇది తప్పు అని చెప్పేసి పిల్ దాఖలు చేశారు. వైద్య కళాశాల నిర్మాణ పనులు నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్లో నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో 12 వైద్య కళాశాలలకు దాదాపుగా 5,800 కోట్లతో పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చారు అని వివరించారన్నమాట. అంటే దీనిపై ధర్మాసనం స్పందిస్తూ పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చారనే మాట సరిపోదు, నిధులు కూడా విడుదల చేయాలి కదా. ఎగ్జాక్ట్లీ వాస్తవం ఇది, డబ్బులు కూడా కావాలి కదా. అంత పెద్ద మొత్తాన్ని ప్రభుత్వం ఖర్చు చేయగల స్థితిలో ఉందా లేదా అని ప్రశ్నించింది. అంటే జియో నంబర్ 590 అనేది తీసుకొచ్చి దీని ద్వారా త్రిపుల్ అనేది తీసుకొచ్చారనమాట. అసలు 590 జీవో ఏం చెప్తుంది? రాష్ట్రంలో ఆదోని, మదనపల్లె, అలాగే మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం ఈ ఊర్లలో ఉన్న వైద్య కళాశాలకు సంబంధించి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్ 9న జియో నంబర్ 590 ద్వారా నిర్ణయించింది. ఈ కాలేజీలకు సంబంధించి వీటిని డెవలప్ చేయాలి, వీటితో పాటు త్రిపుల్ విధానంలోనే ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు ఈ కేసులో సిఎస్ గాని, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, అలాగే ఏపీ వైద్య సేవలు మరియు మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో ఏపీఎంఎస్ఐడిసికి సంబంధించి దాని ఎండి, అలాగే వైద్య విద్యా పరిశోధన సంస్థ ఎండికి నోటీసులు కూడా జారీ చేసి తదుపరి విచారణ ఈ నెల 29 అంటే అక్టోబర్ 29కి వాయిదా వేసింది. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ కోర్టు చాలా కీలకమైన అంశాలను బయటికి చెప్పింది, కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది, దీనిపైన స్టే ఇవ్వలేమని చెప్పింది. కానీ ఇప్పుడు త్రిపుల్ విధానం తీసుకొస్తే నెక్స్ట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాన్ని రద్దు చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పారు. అంటే ఒకవేళ నిజంగానే రానున్న రోజుల్లో వైసీపీ అధికారంలోకి వస్తే వాళ్ళు ఏం చేస్తారు? నిజంగానే దీన్ని రద్దు చేస్తారా? ఒకవేళ ఇది కనుక ఈ 590 జీవో ద్వారా త్రిపుల్ విధానంలోకి వెళ్తే ఇక్కడ హైకోర్టులో స్టే ఇవ్వలేమని చెప్పారు. వైసీపీ ఏమన్నా సుప్రీంకోర్టుకు వెళ్తుందా వెళ్ళదా అనేది వేచి చూడాలి మరి.